మరి కులగణనకు సంబంధించిన అంశం ఏంటి? ఈ వ్యవహారం ఏంటి? ఆల్రెడీ తెలంగాణకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కులగణన చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కులగణనకు సంబంధించిన అంశం గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాము. ఈరోజు హ్మ్. బీజేపీ ముందుకొచ్చింది. కులగణనకు మేము కూడా సిద్ధమే, మేము కూడా చేస్తామంటూ కూడా చెప్తూ వచ్చారు. కాంగ్రెస్ ఏదైతే కులగణన చేసిందో అది సరైన కులగణన కాదు అంటూ కూడా ఈరోజు మంత్రి కొన్ని కామెంట్ చేస్తూ వచ్చారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అశోక్ గారు గుడ్ ఈవెనింగ్ అండి. అంటే కాంగ్రెస్ ముందుగా ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆహ్, రానున్న రాబోయే పాపులేషన్ సెన్సెస్‌లో జనాభా లెక్కల్లో కులాల యొక్క లెక్కలు గూడా తీస్తాను అని ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పిందో దాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తా ఉన్నాం. ఇన్ని హ్మ్. రోజుల తర్వాత రాహుల్ గాంధీ పోరాటానికి ఇవాళ వారికి ఇప్పటికి అర్థమైంది. ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల తర్వాత రాహుల్ గాంధీ పోరాటం ఇవాల్టికి వాళ్ళకి చెవికెక్కింది అనిపించింది. ఏది ఏమైనప్పటికీ ఆ కుల గణన చేస్తాను అని కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని స్వాగతిస్తా ఉన్నాం. హ్మ్. సరే రాష్ట్రాలు యాక్చువల్‌గా డెఫినిట్‌గా ఇది కేంద్రం చేపట్టవలసిన కార్యక్రమం. జనాభా లెక్కలు మనకి ఎవ్రీ ఎవ్రీ 10 ఇయర్స్ ప్రతి 10 సంవత్సరాలకి జనాభా లెక్కలు తీయాలి. ఆ లెక్కన 2021లో జనాభా లెక్కలు తీయాల్సిన సందర్భంగా అది ఇప్పటి వరకు తీయలేదు. పోస్ట్‌పోన్ చేసుకుంటా వచ్చారు. సరే కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తా ఉంది. సిడబ్ల్యూసీలో రిజల్యూషన్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో దాన్ని ఆ రిజల్యూషన్‌ని పాస్ చేయడం జరిగింది. హ్మ్. రాహుల్ గాంధీ గారు ఎక్కడ మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా, ఏది మాట్లాడినా సరే ఖచ్చితంగా ఈ దేశంలో కులగణన జరిపించి తీరుతాం. ఈ హ్మ్. పార్లమెంట్ సెషన్‌లోనే నేను అమలు చేపిచ్చి తీరుతాను అని రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడు ట్రెజరీ బెంచెస్ వైపు నుంచి ఒక వెటకారమైన వెకిలి నవ్వులు ఆయన పైన నవ్వటం గాని, అసలు ముందు కులగణన గురించి అడుగుతున్నాం. నీ కులమేంటో చెప్పు అని ఆయన్ని అవహేళన చేయటం గాని, హ్మ్. కులగణన చేస్తే కులగణన చేస్తే కులాల ప్రాతిపదికన ఈ దేశం విచ్ఛిన్నమైపోద్ది అని మాట్లాడిన భారతీయ జనతా పార్టీ నాయకులు గాని, దాని యొక్క ప్రాముఖ్యతని, దాని యొక్క ఆవశ్యకతని ఇవాళకి అర్థం చేసుకున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఓకే. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. హ్మ్. ఎవరైతే సోషల్ జస్టిస్ గురించి, ఎవరైతే సామాజిక న్యాయం గురించి, ఎవరైతే క్యాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడతారో ఖచ్చితంగా వారు విమర్శలకు లోనవుతారు. తిట్లు తిట్టించుకోవాల్సి పరిస్థితి ఉత్పన్నం అవుద్ది. నేను ఎన్ని తిట్లు తిట్టించుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ అర్జునుడికి చేప కన్ను కనపడినట్లుగా నాకు మత్స్య యంత్రంలో కులగణన ఒక్కటే కనపడతా ఉంది. ఖచ్చితంగా నేను అది జరిపించి తీరుతాను. ఆ మత్స్య యంత్రాన్ని ఛేదిస్తాను. నేను కొడతాను. అర్జునుడిలా విజయం సాధిస్తాను. కులగణన జరిపిస్తాను అని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. అదే రాహుల్ గాంధీ గారు బయట అనేక ఉపన్యాసాల్లో నాకు రాజకీయంగా నష్టం జరిగినా పర్వాలేదు. ఈ దేశంలో అన్ని కులాల వాళ్ళకి అన్ని సామాజిక వర్గాలకి 90% ప్రజలకి న్యాయం జరగాలి. కొన్ని కొన్ని పదవుల్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో కొంతమందే వారి భాగస్వామ్యం ఉంది తప్ప దేశంలో 100% ప్రజల్లో 90% ప్రజలకు దాంట్లో భాగస్వామ్యం లేదు. అందరికీ భాగస్వామ్యం కల్పించే విధంగా నేను కృషి చేస్తాను అని ఆయన చేసిన పోరాటం యొక్క ఫలితం ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయానికి తీసుకోవడం కారణమైంది అనేది ఇవాళ ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సిన అంశం అశోక్ గారు. సరే ఓకే. రాష్ట్రాల వారీగా తీసుకున్నప్పుడు వాళ్ళు రాజకీయంగా విమర్శించవచ్చు కానీ ఇవాళ తెలంగాణలో కావచ్చు, అటు బీహార్‌లో హ్మ్. కావచ్చు జనాభా లెక్కలు తీస్తూ కులగణన చేసినప్పుడు ఏ సామాజిక వర్గాలు ఎంతున్నాయని బయట పెట్టినప్పుడు డెఫినెట్‌గా అది కేంద్ర ప్రభుత్వం పైన ఒక రకమైన ప్రెషర్ బిల్డప్ అయింది. సో, హ్మ్. ఆ ప్రెషర్ బిల్డప్ అయినప్పుడు వాళ్ళు మెడలు వంచక తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో, మేము ఈ కుల గణన జరిపిస్తామని తెలంగాణలో ఏదైతే హామీ ఇచ్చిందో, అది తెలంగాణలో జరిపించి, అదే విధంగా బీసీలకు మేము రిజర్వేషన్ శాతాన్ని పెంచుతాము అని చెప్పాం. 23% 27%గా ఉన్న రిజర్వేషన్‌ని 42%గా తెలంగాణలో పెంచడం జరిగింది. సో, అటువంటి తరుణంలో ఎవరెవరికి ఏ విషయాల్లో ఎక్కడ ఆపన్న హస్తం అవసరమో అది అందించేదానికి ఇది అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి అశోక్ గారు. ఇది ఒక మొదటి మెట్టు మాత్రమే. హ్మ్. అంటే కుల గణన చేయటం వలన ఒక ఎక్స్‌రే తీయడం లాంటిదా? లేకపోతే ఒక టోటల్ బాడీ తీయడం లాంటిదా జరుగుతది. ఆ ఎక్స్‌రేనో, స్కానో చేసిన తర్వాత మనం కనుగొన్న విషయానికి ట్రీట్మెంట్ ఏం చేయాలి? ఏం చేస్తే ఏదైనా రోగికి ఇబ్బంది ఉంటే ఇన్ఫెక్షన్ నయమవుతదో, హ్మ్. అట్లాగే సమాజంలో ఏమైనా రుగ్మతలు ఉంటే మనం ఏం చేస్తే నయమవుతదో అని హ్మ్. తెలుసుకోవడం కోసం ఇది ఒక ఎక్స్‌రే లాంటిది, ఒక స్కాన్ లాంటిది మాత్రమే. హ్మ్. తదుపరి ఈ స్కాను, ఈ ఎక్స్‌రే తీసిన తర్వాత తదుపరి చేపట్టవలసిన కార్యక్రమాలు చాలా ఉంటాయి.
కానీ ఇక్కడ బీసీలు మొత్తం కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అంశం ఏమంటే గత సంవత్సరం సెప్టెంబర్లో ఆర్ఎస్ఎస్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఉమ్, ఈ కులగణన అనేది చేపట్టాలి, కానీ దాన్ని సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కు వాడాలి, రాజకీయాల కోసం రాజకీయ లబ్ధి కోసం వాడకూడదు అని ఒక ఒక నినాదాన్ని ఆర్ఎస్ఎస్ ఇచ్చినప్పుడు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవాళ బై అండ్ లార్జ్ 80 కోట్ల మందికి అమలవుతున్న తరుణంలో కేవలం సోషల్ వెల్ఫేర్ స్కీమ్ అమలు చేయడం కోసం కులగణన కాదు, దీని యొక్క అంతిమ లక్ష్యం చాలా ఉంది. దాన్ని రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్ గా సోషియో ఎకనామిక్ సెన్సెస్ తీయాలి, ఉమ్, ప్రజలందరి భాగస్వామ్యం కల్పించేదానికి, సమిష్టిగా ప్రజలందరూ ఎదిగినప్పుడే, అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు ఎదిగినప్పుడే భారతదేశం ఎదుగుతుంది. కాబట్టి అందరినీ భాగస్వాములు చేసి అందరూ ఎదగడం కోసం మనం చేపట్టవలసిన కార్యక్రమాన్ని ఏ రకంగా చెయ్యాలి అనే దాని కోసం రాహుల్ గాంధీ గారు ఈ క్యాన్సెన్సస్ ని డిమాండ్ చేస్తా వచ్చారు. డెఫినెట్ గా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే తీసుకుందో రాహుల్ గాంధీ గారి ప్రెషర్ తో, రాహుల్ గాంధీ గారి ఒత్తిడితో, కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితో, సో దీన్ని అయితే ఇవాళ మొదటి స్టెప్ ని స్వాగతిస్తా ఉన్నాం అశోక్ గారు. ఓకే. అంటే ఇక్కడ ఒక పాయింట్ కులగణనకు సంబంధించి సరే దేశవ్యాప్తంగా జరిగే అంశాలు అనేది పక్కన పెడితే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ తెలంగాణకి సంబంధించి మీ కాంగ్రెస్ పార్టీ, మీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కులగణన చేసింది, ఆల్రెడీ ఇక్కడ సక్సెస్ఫుల్ అయ్యామంటూ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఏపీకి సంబంధించి